నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం లోక్సభ సభ్యులు రఘురామకృష్ణంరాజు గారు నమస్కారం. మీరు చాలా లాజిక్గా మాట్లాడతారు. మీకు రామాయణం, మహాభారతం, భగవద్గీత, పంచతంత్రం అన్నిటి మీద మంచి పట్టుంది. చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలరు, చాలా చక్కగా తెలుగు మాట్లాడగలరు, అన్నీ మాట్లాడగలరు. మీ రాజకీయ భవిష్యత్తుని మీరే పాడు చేసుకున్నారు. మీరు కాలు పెట్టని పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఉన్నాయి. ప్రధాన పార్టీలు అన్నిట్లలో తిరిగారు. మీరు నమ్ముకున్నప్పుడు ఆ వ్యక్తి మోసకార్యని తెలిసి కూడా అతన్ని నమ్మారు. అతని వల్ల చిక్కుకుపోయారు. మీరు చంద్రబాబు గారి వల్ల చిక్కుకుపోయారు. ఆయన చెప్పినట్లు చేశారు. మీ రాజకీయ భవిష్యత్తుని మీరే పాడు చేసుకున్నారు రాజుగారు. మీకు సరే మీ డబ్బులతో గెలిచానంటున్నారు, మీ డబ్బులతోటే గెలిచి ఉండొచ్చేమో, కానీ పార్టీ టికెట్ ఇచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ద్రోహం చేయడం మాత్రం, ఆ పార్టీకి ఆయన పార్టీకి ద్రోహం చేయడం మాత్రం క్షమించరాని తప్పే. మీరు మీ మీద ఉన్నది రాజద్రోహం కేసు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టడము, రెడ్లకి క్రిస్టియన్స్కి చిచ్చు పెట్టడము, క్రిస్టియన్స్కి హిందువులకి చిచ్చు పెట్టడము, మత విద్వేషాలు రెచ్చగొట్టడము, కుల మతాల మధ్య చిచ్చు పెట్టడము, అటువంటి అభియోగాల మీద మీ మీద కేసు పెట్టారు. 12/2021. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అండర్ సెక్షన్ 50(2) CRPC క్రైమ్ నెంబర్ 12/2021 అండర్ సెక్షన్ 124A, 154B, 505, 120B IPC. ఇది మీ మీద పెట్టిన కేసు. మిమ్మల్ని 6th అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గుంటూరు అక్కడ ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. జడ్జి గారి ముందు హాజరుపరిచారు. అసలు మీ ఇంటి మీద రైడ్ ఎప్పుడు జరిగింది? సిబిఐ వాళ్ళ రైడ్స్ ఆర్థిక లావాదేవీల మీద, ఆర్థికంగా మీరు బ్యాంకులకి నష్టం చేకూర్చారని, బ్యాంకుల దగ్గర తీసుకున్న రుణాలు ఎగ్గొట్టారనేటువంటి విషయాల మీద మీ మీద 2018లో మీ ఇంటి మీద దాడులు జరిగాయి. సిబిఐ వాళ్ళ దాడులు జరిగాయి. 2018లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? సంబంధమే లేదు కదా. 2018లోనే సిబిఐ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేశారు. అంతకు ముందే మీ మీద A preliminary inquiry has been ordered by ADG CID PV Sunil Kumar IPS. In the inquiry, it was found that through his speeches on regular basis, Mr. Raghuram was indulging in schematic effort to cause tensions among the communities and by attacking various government dignitaries in a way which will cause loss of faith in the government which they represent. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి
అప్రతిష్ట పాలు చేయడానికి, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారనేటువంటి అభియోగాల మీదతో మీ మీద కేసు పెట్టడం జరిగింది, మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. గుంటూరులో 6th సివిల్ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఇది రిపోర్ట్. మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎఫిడవిట్లోనే ఈ సిబిఐ కేసు, ఈ ఆంధ్రప్రదేశ్ సిఐడి పెట్టిన కేసులు కొత్తవి, పాత కేసులు ఉన్నాయి మీ మీద పాత కేసులు ఉన్నాయి. అసలు ఆ కేసుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, న్యాయస్థానాలు అన్నిటి మీద ఉన్నది ఆ బాధ్యత. ఎందుకంటే పేద బడుగు బలహీన దళిత వర్గాల వారు, మైనారిటీ వర్గాల వారు, సామాన్య మధ్యతరగతి కుటుంబీకులే కాకుండా సంపన్నులు కూడా జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో దాచుకున్న, చెమటోడ్చి కష్టపడి దాచుకున్న సొమ్ముంది చూసారా, ధనం, డబ్బులు, ఆ డబ్బుల్ని లోన్ల రూపంలో తీసుకుని చెల్లించలే మీరు. ఇది ఏ నేరం అంటారు? ఆర్థిక ఉగ్రవాది అంటారా? ఇది దేశద్రోహమే. దేశ ప్రజల సొమ్ము, అది దేశ ప్రజల సొమ్ము తీసుకుని ఆ బ్యాంకులు కట్టకపోవడము, దేశానికి సంబంధించిన బ్యాంకులు అవి, ప్రభుత్వ బ్యాంకులు, వాటిల్లో తీసుకున్నారు మీరు చేసింది దేశద్రోహం కిందకు రావాలి అసలు లెక్క ప్రకారంగా. సరే, మీ మీద ఉన్నది ఎఫ్ఐఆర్ నెంబర్ 196/18, 196/18, ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్, మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్, మందిర్ మార్గ్ కాంప్లెక్స్, న్యూఢిల్లీ 1. న్యూఢిల్లీలో మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో మీ మీద ఉన్నది కేసు. ఐపీసీ సెక్షన్లో 420 అంటే చీటింగ్ కేసు, 406, 120B, 420, 406, 120B అంటే కుట్రపూరితంగా కావాలని ఇతరులతో కలిసి చేసిన నేరం అది. ఆ కేసు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో 2018లో నమోదైంది. దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదు. మరో కేసు తెలంగాణలో CC నెంబర్ 80/2018, హానరబుల్ 9th SMM at ఎర్రమంజిల్, హైదరాబాద్. అక్యూజ్డ్ 2 కనుమూరి రఘురామకృష్ణంరాజు A2. అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని A2, A1, విజయసాయి రెడ్డి గారిని A1, A2 అని పిలుస్తూ ఉంటారే, మీరు కూడా ఇక్కడ A2. ఈ కేసులో CC నెంబర్ 80/2018, హానరబుల్ 9th SMM at ఎర్రమంజిల్ కాలనీలో సెక్షన్ 138, 142 NI యాక్ట్ 420. ఈ కేసులో కూడా 420 చీటింగే. మళ్ళీ చెక్ బౌన్స్ కేసు, అప్పు తీసుకుని చెక్ ఇచ్చి చెక్కుని డిజానర్ చేయటాన్ని, ఆ కేసు చీటింగ్ కేసు, అది కూడా. మూడోది CC నెంబర్ 101/2018, హానరబుల్ 9th SMM at ఎర్రమంజిల్, హైదరాబాద్. అక్యూజ్డ్ 3 ఈ కేసులో, అక్యూజ్డ్ 3, 1, 2, 3 అనమాట, 3 అనమాట, A3. ఇందులో IPC 420 చీటింగ్, మోసం, దగా, సెక్షన్ 138 and 142 of NI యాక్ట్. ఇది కూడా నమ్మక ద్రోహం. లోన్ తీసుకుని, అప్పు తీసుకుని చెక్ ఇచ్చి డబ్బులు ఇవ్వకపోవటం. ఈ మీ కేసులు నేను చెప్పడంలా, మీరు ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్లో ఇచ్చినవే ఈ కేసు వివరాలు.
ఇకపోతే నన్ను హత్య చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సిఐడి అధిపతి సునీల్ కుమార్ గారు, ఇతరులు జార్ఖండ్ నుంచి కిరాయి గుండాల్ని పిలిపించారు, కిరాయి హంతకుల్ని పిలిపించారు నన్ను హత్య చేయడానికి అని. ఇది కొత్త అభియోగం మీరు మోపుతున్నది. ఎంతోమంది పేద ప్రజలు, బడుగు బలహీన, దళిత మైనారిటీ, ముస్లిం మైనారిటీ, మధ్యతరగతి, సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు దాచుకున్న బ్యాంకుల్లో మోసం చేసి వాళ్ళకి సరైన సమయంలో సరిగ్గా డబ్బులు అందకపోతే వాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ చావులకి కారణం ఎవరండి? అన్నిటికంటే ముందు పివి సునీల్ కుమార్ గారి మీద మీరు ఢిల్లీ పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, న్యూఢిల్లీ పార్లమెంట్ స్టేట్, ఆయనకి కంప్లైంట్ చేశారు 5th June 2021 నాడు. టు ఇనిషియేట్ రిక్విజిట్ క్రిమినల్ లైబిలిటీ అగెన్స్ట్ మిస్టర్ పివి సునీల్ కుమార్, అడిషనల్ డీజీ సిబిసిఐడి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ ఫర్ సెవరల్ అన్లాఫుల్ యాక్ట్స్ perpetrated by him and request for FIR immediate legal action and detailed investigation into the matter. ఇది మీరు సునీల్ కుమార్ గారి మీద ఢిల్లీ పోలీస్ డిప్యూటీ పోలీస్ కమిషనర్, పార్లమెంట్ స్టేట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కాపీ. మీరు ఇందులో నాకు సీజర్ మెమో ఇవ్వలేదు. ఐఎమ్ నోటిఫైయింగ్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఐ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ బీన్ రిసీవింగ్ వాట్సాప్ మెసేజెస్ ఫ్రమ్ అన్ అన్లిస్టెడ్ నెంబర్ 9009111111 purported to be from Mr. Raghuram MP. ఇది దేశంలోనే ఉత్తమ డీజీపీ గౌతమ్ సవాంగ్. ప్రజలకు సేవలు అందించడంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దేశంలోని అత్యుత్తమ డీజీపీగా నిలిచారని ది బెటర్ ఇండియా సంస్థ ప్రకటించింది. 2021లో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జాబితాను ఆ సంస్థ శనివారం నాడు విడుదల చేసింది. అలాగే మీరు నమ్ముకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఐజీ సునీల్ కుమార్కి అవార్డు, సిఐడి ఐజీ పివి సునీల్ కుమార్కు సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయనకు భారత పోలీస్ పథకం ప్రకటించారు. ఇది భారత ప్రభుత్వం ఇచ్చింది, ఆయనకి ఉత్తమ సేవలు అందిస్తున్నారని. ఆయన దళితుడు అవటం వల్లే ఆయనంటే చిన్నచూపా రాజుగారు మీకు? సరే, ఆ కేసు ఏదో నిన్న మంగళగిరి దగ్గరలో అక్కడ గుంటూరు జిల్లాలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు మీ మీద, ఎస్సీ అట్రాసిటీస్ కేసు కింద నమోదైంది. నేను మొన్న వీడియోలో అడిగాను, నమోదైంది. రాష్ట్రపతి మహోన్నత సేవా పథకం చాలామంది సీనియర్ల కంటే ముందుగా ఎలా వచ్చిందో చంద్రబాబు గారే చెప్పాలి. ఇంకో చంద్రబాబు నాయుడు గారు ఐజీ సునీల్ కుమార్ గారికి భారతదేశ మహోన్నత సేవా పథకం అందిస్తున్నారు. అసలు
ప్రభుత్వం అరెస్ట్ చేయటమే కాదు, నీ అరెస్టు కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు. నీ నియోజకవర్గంలో, నీ జిల్లాలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గారికి లేఖ ఇచ్చింది మిమ్మల్ని బర్తరఫ్ చేయమని ఎంపీగా, కానీ అక్కడ ప్రజలు కూడా అడుగుతున్నారు మా ఎంపీని బర్తరఫ్ చేయండి అని. ఇదిగో బ్యానర్, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును పార్లమెంటు నుండి బర్తరఫ్ చేయాలని ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయాలి. ఆయన కార్యక్రమాలన్నీ సునీల్ కుమార్ గారివి ట్రాక్ రికార్డు చాలా అద్భుతంగా ఉందని చెప్పి రిపోర్ట్లు ఉంటేనే భారతదేశంలో ఒక అత్యున్నత సేవా పురస్కారాన్ని అందజేస్తారు రఘురామరాజు గారు. మీరు చట్టసభల్లో ఉన్నారు, మీకు అది తెలుసు. వర్గవైమస్యాలని రెచ్చగొడుతున్నారు మీరు. రచ్చబండ కార్యక్రమం అని పెట్టేసి ఛానళ్లలో కూర్చుని చెప్తున్నారు. మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో కూడా 3785/2021 స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. ఆ జడ్జిమెంట్లో మీరు మీడియా ముందుకు వెళ్ళకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయకూడదు అని ఆంక్షలు విధించారు మీకు. మీరు ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నారు మీరే. రఘురామకృష్ణరాజు గారు చట్టసభల్లో ఉండి సుప్రీంకోర్టుకి గౌరవం ఇవ్వాల్సింది పోయి సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మీరు ఛానళ్లలో కూర్చుని ప్రభుత్వాల మీద, ప్రభుత్వ పెద్దల మీద అపవాదులు వేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, పోలీస్ అధికారుల మీద కానీ. పోలీస్ అధికారులు మాన ప్రాణాలు కాపాడుతూ ఉంటారు ప్రజలవి. మీలాంటి బ్యాంకుల్ని దగా చేసి, మోసం చేసి, లోన్లు తీసుకుని ఎగ్గొట్టినటువంటి వాళ్ళని కాపాడడానికి కాదు ప్రభుత్వాలు ఉన్నది. విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో పదిహేను మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, జాయింట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ 3rd ఫ్లోర్ శక్కర్ భవన్ ఫతే మైదాన్ రోడ్ హైదరాబాద్ వారికి కాపీ కూడా పంపించడం జరిగింది. చూడండి, ఇందులో ఎవిడెన్స్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ హవాలా ట్రాన్సాక్షన్ ఆఫ్ €1 million బిట్వీన్ కె రఘురామకృష్ణంరాజు అండ్ శ్రీ బిఆర్ నాయుడు, చైర్మన్ ఆఫ్ TV5 న్యూస్ ఛానల్, వైలేషన్ ఆఫ్ PMLA అండ్ FEMA ఇమీడియట్ యాక్షన్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1919కి వ్యతిరేకంగాను మీ మీద చర్యలు తీసుకోవాల్సిందని. €1 million OCBC అకౌంట్ 501189518301 ఫ్రమ్ వెల్ కార్గో అకౌంట్ నెంబర్ 517002632205 proving money laundering and making a case under the
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 కింద మీ మీద చర్యలు తీసుకోమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి 15 మంది ఎంపీలు విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో రాశారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, గోరంట్ల మాధవ్ గారు, మార్గాని భరత్ గారు, వంగా గీత గారు, రంగయ్య గారు, పి బ్రహ్మానందరెడ్డి గారు, బి చంద్రశేఖర్ గారు, డాక్టర్ ఎం గురుమూర్తి గారు, జి మాధవ్ గారు, పి మిథున్ రెడ్డి గారు, బివి సత్యవతి గారు, వి ప్రభాకర్ రెడ్డి గారు, మోపిదేవి వెంకటరమణ గారు, అయోధ్య రామిరెడ్డి గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, గౌరవ ఎంపీలు వీళ్ళందరూ మీరు సాక్షాత్తు ప్రధానమంత్రి గారికి లేఖ అందించారు. మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఇటువంటి ఆర్థిక నేరస్తుల్ని కాపాడకండి, తక్షణమే చర్యలు తీసుకోండి. అయ్యా రఘురామకృష్ణరాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం అన్యాయం చేశారో రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి చెప్పండి. ఆయన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి. ఆయన పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు లబ్ధి చేకూరుతున్నాయి కనుకే పేద బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ అన్ని వర్గాల వారు, కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ వైశ్య అందరూ ఆయన పరిపాలన మెచ్చుకునే కదా పంచాయతీ మున్సిపాలిటీల్లో భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రజా తీర్పు కంటే మీ తీర్పు గొప్పదా రాజుగారు? కాదు కదా. ప్రజల కంటే మీరేం గొప్పవారు కాదు కదా. ఇంకోటేంటి, ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి నీ మీద పోటీ చేయాలి నరసాపురం. 2 ఏళ్ళు అయిపోయింది మీరు నరసాపురం నియోజకవర్గానికి మొహం చాటేసి. 2 ఏళ్ళు నరసాపురం రాలేదు మీరు. ఆయన శాసనసభ్యుడు, మీరు లోక్సభ సభ్యులు, మీరు రాజీనామా చేసి పోటీ చేయండి. అంటే నోరుంది కదా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని రాజీనామా చేసి పోటీ చేసేమని అడిగేటమైనా రేపు మోడీ గారు నీకు సహాయం చేయకపోతే మోడీ గారు మీరు రాజీనామా చేసి నరసాపురంలో పోటీ చేయండి అని అడుగుతావా? అమెరికా వెళ్తానంటే నీ మీద కేసులు ఉన్నాయి, వీసా ఇవ్వమని అంటే అమెరికా అధ్యక్షుడిగా రాజీనామా చేసి వచ్చి నరసాపురంలో పోటీ చేయమని అడుగుతావా? నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా, అడుగుతావా? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో పోలీసులు నన్ను కొట్టలేదని చెప్పి మీ తరఫున ఉన్నటువంటి లాయర్లు కూడా చెప్పారు. మిమ్మల్ని ఎవరు కొట్టలేదు, మిమ్మల్ని కొట్టాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని ప్రజలు, నరసాపురం ప్రజలు తమ ఓటుతోనే జవాబు చెప్తారు మీకు. మీరు మొహం చాటేశారు వాళ్ళని అగౌరవపరిచారు. వాళ్ళకు ఓటేసినందుకు వాళ్ళు నియోజకవర్గంలో మీరు పర్యటించకుండా, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించకుండా కేవలం ఒకే ఒక ఎజెండాతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించేయాలి అనే ఎజెండాతోటి పనిచేస్తూ మొహం చాటేశారు కనుక మిమ్మల్ని ఎవరో హత్య చేయరు. హత్య చేయాల్సిన అవసరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి కానీ, ఏపీ సిఐడి డీజీ గారు పివి సునీల్ కుమార్ గారికి కానీ, విజయసాయి రెడ్డి గారికి కానీ, ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు మిమ్మల్ని హత్య చేయించాలి అనేది. ఎందుకంటే మీ అంతటా మీరే రాజకీయంగా హత్య కావించబడ్డారు, ఆత్మహత్య చేసుకున్నారు రాజకీయంగా. మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకున్నారు. పచ్చగొట్టాలని నమ్మారు, పచ్చ పార్టీని నమ్మారు, పచ్చబాబుని నమ్మారు. వాళ్ళు తీసిన గొయ్యిలో పడిపోయారు మీరు. చాలా భవిష్యత్తు ఉండేది మీకు, ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేది మీకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండుంటే. 2024 తర్వాత మోడీ గారికి సంపూర్ణ బలం రాకపోతే లోక్సభలో జగన్మోహన్ రెడ్డి గారు
సహకారం తీసుకుని కేంద్రంలో మంత్రి పదవి వస్తే మీకు మంత్రి పదవి కూడా వచ్చి ఉండేది. ఎందుకంటే మీరు చక్కగా మాట్లాడతారు. నాకు బాగా చాలా ఇష్టం మీరు మాట్లాడే మాటలు. చాలా చక్కగా మాట్లాడతారు, మీరు చాలా లాజిక్గా మాట్లాడతారు, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, మంచి తెలుగు మాట్లాడతారు, అన్ని శ్లోకాలు వచ్చు మీకు, మీరు దైవభక్తుడు, అన్నీ ఉన్నాయి. కాకపోతే చంద్రబాబు శని మిమ్మల్ని పట్టుకుంది. కనుక రాజుగారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? 5వ తారీఖు నాడు మీ భవిష్యత్తును తేలుస్తానన్నారు. మీ భవిష్యత్తును మీరు తేల్చుకోలేరు. మీ కుటుంబం వరకు తేల్చుకోగలరు. రాజకీయ భవిష్యత్తుని ప్రజలు నిర్ణయిస్తారు. కనుక మీ భవిష్యత్తుని, రాజకీయ భవిష్యత్తుని ప్రజల చేతుల్లో పెట్టండి. చంద్రబాబు గారి చేతుల్లో పెట్టకండి. ఆయన చేతుల్లో ఇలా చిక్కుకుపోయారు మీరు. రావడానికి చాలా కష్టమవుతోంది మీకు. మిమ్మల్ని ఇక్కడ దాకా ఇరికించేశారు చంద్రబాబు గారు. పేకల్లోతు ముంచేశారు బాబు గారు మిమ్మల్ని. రాజుగారు మీరంటే నాకు గౌరవం. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వాలు ఉండవు. ఇప్పటికీ పోయింది ఏం లేదు. ఇంకా 2 ఏళ్ళు ఉన్నది. తప్పు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉండి మీ భవిష్యత్తును బాగు చేసుకుంటారా? లేదు, పచ్చకొట్టలోనే భాగస్వామినిగానే ఉండిపోతాను అని బాబుగారితో ఉంటారా? మీరే నిర్ణయించుకోండి. జై హింద్.